నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నాగుల చవితి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్న ప్రజలు పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు. శివనామస్మరణతో మారుమ్రోగిన మహావిశాఖ, భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు. ఘనంగా జరిగిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు, హాజరైన పలువురు ప్రముఖులు. ఇక వార్తల్లో ముందుగా, ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం పెంచుతుందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రజలపై జాలి దయ లేకుండా ధరలు పెంచుతున్నారని, 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలకి తీసుకెళ్లారు, ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. భారతదేశంలోని 28 రాష్ట్రాలు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వచ్చేటువంటి ఆదాయం, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేసేటువంటి వ్యయం చూస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి వచ్చి గడిచిన 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని అధ్యయనం చేసి వెళ్ళి వారి రాష్ట్రాల్లో అమలు చేసేదానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ మనందరం చూస్తున్నాం. మహావిశాఖ ప్రజలు నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన విశాఖలో కొన్ని ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఉన్న పుట్టల వద్ద మరికొందరు కృత్రిమంగా వెలిసిన పుట్టల వద్ద పూజలు చేశారు. నాగేంద్రుడికి పూజలు చేసిన అనంతరం బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ నాగుల చవితి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగను జరుపుకుంటామని తెలియజేశారు. ఈ సంవత్సరం మాత్రం నాగుల చవితి చాలా బాగా చేసుకున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. కింద సంవత్సరం కరోనా వల్ల అందరూ కూడా కొంచెం చేసుకోకుండా కొంచెం బాధపడ్డాం. ఈ సంవత్సరం అందరం చాలా బాగా చేసుకున్నాం. ముందుకి బాగుండాలని కోరుకుంటున్నాం. నాగుల చవితి మేము చాలా బాగా చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం. ఇంకా అందరూ ముందుకి చాలా బాగా చేసుకోవాలని, ఈ కరోనా పోయి నాగేంద్ర వల్ల ఈ కరోనా పోయి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాగా కుటుంబం అందరూ వెళ్ళాము. కన్నా ఉన్నది కొన్ని సంవత్సరాలు చేసుకోవాలి. హ్యాపీగా చేసుకోవాలి. హలో, విశాఖ జిల్లా సభవరం మండలంలోని సభవరం గుల్లేపల్లి రోడ్డు నరకాన్ని తలపిస్తోందని వాహన చోదకులు లబోదిబోమంటున్నారు. సభవరం నుంచి గుల్లేపల్లి రోడ్డు మీదుగా సుమారు 37 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా సభవరం కొత్తవలస ప్రయాణించేవారు దగ్గరి మార్గంగా ఈ రోడ్డుని ఆశ్రయిస్తూ ఉంటారు. దీంతో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆలోచన కేవలం ప్రతిపాదనగానే మిగిలిపోయిందని ప్రజలు వాపోతున్నారు. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు మీద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తారు రోడ్డు బాగా గోతులు పడి ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలకు
తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహన చోదకులు లబోదిబోమంటున్నారు. ఈ విషయాన్ని రోడ్డుపై ప్రయాణించే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం శోచనీయమని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి సబ్బవరం గుల్లేపల్లి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్ల పరిస్థితిని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తన గురువులు స్వరూపానందేంద్ర స్వామికి వేకువజామున లేపి స్నపనం చేయించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. స్వరూపానందేంద్ర అనుష్ఠాన దైవం షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వరూపానందేంద్ర జన్మదినోత్సవం సందర్భంగా పీఠం ప్రాంగణంలో అయ్యప్ప హోమం, అపహంతి హోమం నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మహావిశాఖ శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. మహావిశాఖలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలకు భక్తులు క్యూ కట్టారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పరమేశ్వరునికి పూజలు చేశారు. సోమవారం కావడంతో ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. కంచరపాలెం మెట్టపై గల శ్రీ ఉమాలింగేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో కోలాహలంగా మారింది. త్రినేత్రుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ దీక్షితులు మాట్లాడుతూ పరమశివునికి కార్తీక మాసంలో పూజలు చేస్తే అన్నీ సిద్ధిస్తాయని అన్నారు. బోలాశంకరుడైన పరమేశ్వరుడిని కార్తీక మాసంలో పూజించడం ద్వారా అన్ని శుభాలే కలుగుతాయని వారు తెలియజేశారు. భక్త మహాశైలకు ఈ ప్లవనామ సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం ఇదే రోజున నాగుల చవితి కూడా ఉండడం వలన భక్తుల యొక్క మనోభీష్టం కొరకు ఆ నాగదేవుడికి నమోస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్ష ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఆదిశేషువైనటువంటి ఆ నాగేంద్రుడు ఈ భూమిని మోస్తూ ఉంటాడట. అటువంటి స్వామివారికి 7 లోకాలని పరిపాలించేటువంటి పరమేశ్వరుడు లైకారకుడైనటువంటి శివుడికి ఈ రోజున పంచామృతములతో, ఫలరసములతో, సుగంధ ద్రవ్యములతో
ఇందువార ప్రయుక్తంగా కార్తీక మాసంలో సోమవారం నాడు అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. క్షీరముతో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి జరుగుతుంది. అదేవిధంగా దది అంటే పెరుగుతో అభిషేకం చేస్తే యశస్సు కలుగుతుంది. నెయ్యితో అభిషేకం చేస్తే వీర్యవృద్ధి, సంతానాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా తేనెతో అభిషేకం చేస్తే స్వామి యొక్క కృపతో. బ్రోకెన్ పెండెంట్ అనే పుస్తకం ఆర్గానిక్ కాస్మెటిక్స్ రామికోస్ వెబ్సైట్ను డాక్టర్ ఈ విశ్వనాథం, ఏయు ఆచార్య ప్రసన్న స్త్రీలు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం ఆచార్య ప్రసన్న స్త్రీ మాట్లాడుతూ మానవ సంబంధాలు పటిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవుల మధ్య చక్కని సంబంధాలు ఉన్ననాడే ఆ సమాజం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్గానిక్ కాస్మెటిక్స్ రామికోస్ వెబ్సైట్ను ఆవిష్కరించిన అనంతరం డాక్టర్ విశ్వనాథం, డాక్టర్ వల్లి రమ్య మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించుకునేందుకు వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నేడు మార్కెట్లో లభ్యమవుతున్న కాస్మెటిక్స్లో అనేక రసాయనాలు ఉంటున్నాయని అన్నారు. వాటి వినియోగం ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడిన ప్రజలు పడుతూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ కాస్మెటిక్స్ని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, మేధావులు, కాస్మెటిక్స్ నిపుణులు పాల్గొన్నారు. Talent of Dr. Nali Ramya garu become an author. Okay. Yeah, ma'am. As ma'am said, you all can have pre-orders chemicals, so you can happily use tons of cosmetics now without hesitation. With her cosmetics, making them a very good woman with her mental related health motivation. Actually, Vala Ramikos brand launch and Ramikos website launch and Ivala and the book launch. Nenu rasin book andi. Nenu Dr. Nali Ramya and nenu ENT and head and neck surgeon JIPMER, the third best college in India, and I am CEO and founder of Ramikos Cosmetics. And I am author of the Broken Pendant book, which is Broken Pendant book. The award winning, it has 2 awards వచ్చింది. Magical Book of Records and Indian Prime Book Records వచ్చాయి. Indian Prime Records. Actually ఇది ఆల్రెడీ పాండమిక్లో మేము స్టార్ట్ చేయాలి, కానీ ఓన్లీ ఈ పాండమిక్ ప్రాబ్లం వల్ల వీ హ్యావ్ డిలేడ్ ద బుక్ లాంచ్ మాట. సో బుక్ లాంచ్ ఈజ్ నౌ డన్, కానీ అమెజాన్లో ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నది. అండ్ రామికోస్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. బికాస్ నౌ ఇప్పుడు ఏమైనా కాంపౌండ్స్ మనం వాడామంటే ఈవెన్ మేకప్ అయినా, ఈవెన్ ఫుడ్ అయినా కెమికల్స్ బేస్డ్ ఉన్నాయి. ఆర్గానిక్ ఈజ్ నాట్ కెమికల్ బేస్డ్ యాక్చువల్లీ. దీంట్లోని సింథటిక్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ బ్లడ్లోంచి వేరియస్ సెగ్మెంట్స్ ఏమైనా బాడీ కొడు. బికాస్ నేను డాక్టర్ కాబట్టి ఐ నో బిట్ అబౌట్ డిఫరెంట్ హౌ ఏమేమి కెమికల్స్ వాడితే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుసు. సో ఇవన్నీ తీసేసి వీ హ్యావ్ డన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ 3 places ఇన్ ఇండియా. అవన్నీ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ అక్రాస్. అంటే దాంట్లోని కొరియాండర్ సీడ్ ఆయిల్, స్పినాచ్ సీడ్ ఆయిల్ అండ్ వేరే అదర్ కాంపౌండ్స్ లైక్ బే లీఫ్ ఆయిల్, ఇవన్నీ ఇప్పటి వరకు మార్కెట్లో లేవు. మేము దీనికి పేటెంట్ రైట్ స్టార్ట్ చేసాం అండ్ ఇట్స్ అ ట్రేడ్ మార్క్ కంపెనీ. చిన్న బ్రేక్ తీసుకుందాం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా సబోరం మండలంలోని పలు గ్రామాల్లో నాగుల చవితి పర్వదిన వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తమ స్వగ్రామమైన గుల్లేపల్లిలో సబోరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు దంపతులు పుట్టలో పాలుపోసి నాగుల చవితి పూజల్లో పాల్గొన్నారు. ఇరువాడ గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు బివిఎన్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి నాగుల చవితి సందర్భంగా పొలాల్లో గల పుట్ట వద్దకు వెళ్లి బాణసంచా కాల్చి నాగేంద్రుడికి పూజలు చేశారు. పుట్టలో పాలు గుడ్లు వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గోటివాడలో మాజీ ఎంపీపీ సాలపు మీనా వెంకటేశ్వరరావు దంపతులు, రావులమ్మపాలెంలో మాజీ ఎంపీపీ సబోరపు ముత్యాల నాయుడు దంపతులు, జిల్లా వీఆర్ఓల సంఘ అధ్యక్షులు సబోరపు త్రినాథరామకాసు నారాయణమూర్తి దంపతులు పెదనాయుడుపాలెంలో పలువురు భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకున్నారు. అలా పూజలు చేసేట్టు వచ్చేయండి. హాయ్. నగరంలోని పలు కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని నగర డీసీపీ శాలిని తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసుల వివరాలను తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనం ఈ ప్రెస్ బ్రీఫ్ 2 మర్డర్ కేసెస్ గురించి వివరించడానికి ఈ ప్రెస్ బ్రీఫ్ పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ విల్ గో విత్ ద కేస్ దట్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 3rd of November this year. ఓకే, సో ఇందులో డిసీజ్డ్ నేమ్ మొల్లి బంగారాజు, 45 years ఇతను నిమ్మనివారిపేట కాలనీ భీమునిపట్నంకి చెందిన ఇతను 31st October నుంచి కనిపించడం లేదనేసి వాళ్ళ కో బ్రదర్ మనకు కంప్లైంట్ ఇస్తే ఫస్ట్న మనం భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. మీన్వైల్ ఒక డెడ్ బాడీ కోరాడ లక్ష్మణ్ రావు గారికి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ పక్కన డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ మొల్లి బంగారాజు గారి భార్య అయినటువంటి నందిని గారి కంప్లైంట్ మేరకు మనం ఎఫ్ఐఆర్ 166/2021 అండర్ సెక్షన్ 302 రెడ్ విత్ 34 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్లోని రిపోర్ట్ విశేషాలు ఏంటంటే ఇట్లా మన డిసీజ్డ్ అయినటువంటి మొల్లి బంగారాజు గారికి అలాగే కోరాడ గోవింద్ అనే వ్యక్తికి చాలా రోజులుగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఈ బంగారాజు అనే అతను కోరాడ గోవింద్ అనే మాటలకు మభ్యపడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో సంఘం ఆఫీస్ వద్ద గల శ్రీ షిరిడి సాయి ఈశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయానికి వచ్చి ఆ పరమేశ్వరునికి పూజలు చేశారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని శ్రీ షిరిడి సాయి ఈశ్వర ఆలయం సేవా సంఘ ప్రతినిధులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంఘం చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ కార్తీక మాసంలో త్రినేత్రుడికి ఆరాధన చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. కార్తీక మాస విశిష్టతను తెలియజేశారు.
చవితి నాగుల చవితి సోమవారం విశేష పర్వదినం. కార్తీక మాసంలో కార్తీక దామోదర అనుగ్రహంతో జన్మ చరితార్థం చేసుకునే గొప్ప అవకాశం కార్తీక మాసం. హరిహరాదులకు ఇద్దరికీ పీటైనటువంటి కార్తీక మాసాన్న సంగమాఫీసులో జగన్నాథపురంలో శ్రీ 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 సాయీశ్వర సేవా సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపబడిన సాయిరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తుల గోత్రనామములతో విశేష అభిషేకములు పూజలు స్వామివారికి జరిపించబడుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈశ్వరుని సేవించి ధరించి ఈశ్వరానుగ్రహంతో సమస్త ధనకనక వస్తువ ఐశ్వర్యాలు పొంది తగ్గించుగాక. ఓం నమ శివాయ. మహాదేవ. ఆలయ అర్చకులు యజ్ఞేశ్వర కిరణ్ శర్మ, అలాగే ఆలయ కమిటీ వారు, ఆలయ బృందం, అలాగే సహాయ అర్చకులు మేడూరు శ్రీనివాసరావు గారు అందరూ కూడా చక్కగా ఈశ్వర సేవ చేసి ఈశ్వరానుగ్రహాన్ని అందరికీ కూడా కలిగింపజేస్తున్నారు. అందరికీ స్వామినుగ్రహంతో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖభవంతు. ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో అతి త్వరగా కరోనా నిర్మూలంగా పూర్తిగా కలగాలని భక్తులందరి తరఫున స్వామివారి గోత్రనామాలతో చక్కగా ఉదయం నుంచి అభిషేకాలు జరిపిస్తూ స్వామివారి సేవ జరుగుతున్నది. హర మహాదేవ శంభో శంకర. హర. పెదగంట్యాడ 76వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్, మంత్రి మంజుల, అండిబోయిన సన్ని, అనపర్తి రమణ, నాగమణి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ స్వామి స్వరూపానంద్ గారు. జిందాబాద్ జిందాబాద్. ఈనాటి కార్యక్రమం ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చి స్వామీజీ గారి దర్శనం వరకు వస్తారు. అలాంటి స్వామీజీ మన ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నంలో మన పరిసర ప్రాంతంలో స్వామి స్వరూపానంద్ వారు పీఠం పెట్టి మన ప్రజలందరూ కూడా బాగోలేదు ఎన్నో ఋషులు యాగాలు చేసి తపస్సు చేసి ఈరోజు మన ప్రజలు బాగున్నారంటే ఈరోజు మనం అదృష్టంగా భావించాలి. భగవంతుడి స్వరూపమైన స్వామి స్వరూపానంద్ గారు జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు 76వ వార్డులో సభాధ్యక్షుడు బ్రహ్మానంద రెడ్డి గారు, మా పెద్దలు సీనియర్ నాయకులు తాటికొండ జగదీష్ గారు, సీనియర్ నాయకులు మంత్రి మంజుల గారు, అలాగే ఇక్కడ రేవతి గారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న ఇటీవల కాలంలో సోదరి మా నాగమణి గారు చెప్పారు, అన్నగారు ఇలాగ మా ఏరియాలో సాయమ్మ కేశవమ్మకి 3 నెలలు పెన్షన్ దాకా ఖర్చు సాయం చేయాలన్నారు. ఇప్పుడే కలగనమ్మ చేద్దాం పక్కన చూసుకొని ఈరోజు స్వామీజీ గారు ఏం చెప్పారంటే ఆర్భాటాల అంగం కాకుండా మీరు ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేయమని చెప్పారు. స్వామీజీ గారి సూచన మేరకు సలహా మేరకు పెద్దలు డాక్టర్ నాగిరెడ్డి గారి నేతృత్వంలో అక్కడ పేదవాళ్ళకి ఏది ఉన్నాయంటే వాళ్ళు సేవకార్యం చేయమనే ఉద్దేశంతో ఈరోజు ఈ సాయమ్మ వీళ్ళకి 2 నెలలు సరిపడగా రేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రైసు, కిరాణా సామాన్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మానవ సేవ మాధవ కులాల మతాలు రాజకీయాల సంబంధం లేకుండా మనం భగవంతుడు అనుగ్రహం ఆశీర్వాదంతో మనం ప్రజలకు ఏమైనా సేవ చేయగలిగినప్పుడు భగవంతుడు మన పిల్లలు కూడా మంచి జరుగుతుంది ఆలోచన తప్ప ఏదో కులం మతం రాజకీయాలు ఓట్లు వేస్తారని ఉద్దేశంతో కాదు. ఏ ఓట్లు ఏదైనా ఏం జరిగిపోయి అలా కాలంలో భగవంతుడు నిర్ణయిస్తారు. గుజరాత్ని ఎవరు చెప్పలేదు, ఏది జరగాలంటే అదే జరుగుతుంది. కానీ ప్రజలందరూ ఆయుర్వేదంగా అష్టోషంగా ఉండాలి. మరొకసారి అందరూ కూడా స్వామీజీ జన్మదిన సందర్భంగా మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే 76వ వార్డు ప్రజలు గాజుపల్లి కూడా ఈరోజు నాగల చవితి శుభాకాంక్షలు అందరూ కూడా అష్టైశ్వర్య సౌభాగ్యంతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. భగవంతుడి అనుగ్రహంతో రాబోయే రోజులు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలియజేశారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు వద్ద బలపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉండటం వల్ల ఈ నెల 11వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ రోజు అనగా 8 తారీఖు నవంబర్ 2021 వాతావరణ సూచనలు తెలియజేయుచున్నవారు ఎస్టెల్లా.
డైరెక్టర్ వాతావరణ కేంద్రం అమరావతి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న పరిసర దక్షిణ అండమాన్ సముద్రంపై గల ఉపరితల ఆవర్తనం మీన్ సీ లెవెల్ నుంచి 5.8 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఒక అల్పపీడనం రాగల 24 గంటలలో అదే ప్రాంతాల్లో ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరియు బలపడి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు ప్రాంతానికి 11 నవంబర్ తేదీకి చేరుతుంది. ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తాంధ్రాలో పొడి వాతావరణం, దక్షిణ కోస్తాంధ్రాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల మరియు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలలో ఈరోజు మరియు రేపు 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు కూడిన ఒక మోస్తరు వర్షం నవంబర్ 10 తారీఖు చాలా చోట్ల మరియు నవంబర్ 11 తారీఖు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. నవంబర్ 10 మరియు 11 తారీఖు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితమైన చోట్ల ఉండాలి. పశ్చిమ మరియు దక్షిణ బంగాళాఖాతంలో ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్, అత్యధికంగా 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. కాబట్టి మత్స్యకారులు ఈ రోజు నుండి 11 నవంబర్ తారీఖు దాకా సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. గత 24 గంటల్లో అత్యధికంగా వర్షపాతం సత్యవేడు, చిత్తూరు జిల్లాలలో 5 సెంటీమీటర్, రాపూర్, నెల్లూరు 4 సెంటీమీటర్ నమోదైంది. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఉంటుంది, తర్వాత లోకల్ పోలీస్ ఉంటారు. లైక్ వైజ్ ఒకవేళ మనం ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా చెక్ చేస్తే అక్కడ సిఎస్ఎఫ్ లైక్ వైజ్. సో వేరే చోట్ల ఈరోజు మనం ఆర్పిఎఫ్తో పాటు ఈ గాంజా విషయంలో ఈ ట్రైన్స్ చెక్ చేయడం, తర్వాత ఇంకా లగేజెస్లో సో అది ఒకటి. ఇది చెక్ చేయడం తర్వాత మనం ఆర్పిఎఫ్ ఆఫీసర్స్తో పాటు జిఆర్పి ఆఫీసర్స్తో పాటు కూర్చొని ప్యాటర్న్ అనాలిసిస్. ప్యాటర్న్ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రెండ్ అనాలిసిస్. ఎప్పుడు మనకు ట్రైన్స్ వస్తున్నాయి, ట్రైన్స్లో ఎప్పుడు వాళ్ళకి గాంజా దొరికింది, ఆర్పిఎఫ్ వాళ్ళకి, జిఆర్పి వాళ్ళకి, దాంతో మనకు ప్యాటర్న్ అండ్ ట్రెండ్స్ తెలుస్తుంది. మనకు సిటీలో ఏం ట్రెండ్ ఉంది అది ఐడియా ఉంది, వేపకుంట జంక్షన్లో ఏం ట్రెండ్ ఉంది ఐడియా ఉంది, అర్నాంపుడిలో ఏం ట్రెండ్ ఉంది ఐడియా ఉంది. బట్ సిటీ రైల్వే స్టేషన్లో ట్రెండ్ ఎలా ఉంది అని, ఎలా ప్యాటర్న్ ఉంది అని, ఏం టైంకి మనం కాన్సన్ట్రేట్ చేయాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టైమింగ్ డ్యూరింగ్ విచ్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఫర్ చెకింగ్ హెయిర్, అవి అన్నీ కూడా మనం జాయింట్ స్టడీ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఆ నాలెడ్జ్తో మనం కరెక్ట్గా మన రిసోర్సెస్ పెట్టుకొని దానికి స్టాప్ చేయవచ్చు. సో 2 aspects are there today. One, to conduct the checking, to supervise the checking, and also second, to study the issue along with RPF తో పాటు కూర్చొని, GRP తో పాటు కూర్చొని study the issue, find the trend, find the pattern, and make strategy accordingly to make sure that ganja doesn't goes out of Vizag railway station to other places. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నాగుల చవితి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్న ప్రజలు పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు. శివనామస్మరణతో మారుమ్రోగిన మహావిశాఖ, భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు. ఘనంగా జరిగిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు, హాజరైన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.